పరమహంస యోగానంద గారు ఇలా చెప్తారు. ఒక వ్యక్తి ఒక రాజకుమారుల్లా ఒక ఫ్రెంచ్ దేశంలో పుట్టి ఉండవచ్చు, కానీ అతనే మళ్ళీ భారతదేశంలో ఒక హిందూ మతంలో ఒక గొప్ప యోగిలా పుట్టి అడవుల్లో సాధన చేసి ఉండవచ్చు. మళ్ళీ అదే వ్యక్తి అమెరికాలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా పుట్టి విలాసాలను అనుభవించవచ్చు. మళ్ళీ అదే వ్యక్తి టిబెట్లో ఒక బౌద్ధ లామాగా పుట్టి అక్కడ ధర్మాత్ముడిగా ఉండవచ్చు. అదేవిధంగా అనేక దేశాల్లో అనేక రకాలైనటువంటి జన్మలను ఎత్తటం, అనేక కులమతాల్లో జన్మలను ఎత్తటం అనేది సహజంగా జరిగేటువంటి విషయం. అలాంటప్పుడు ఏ మతాన్ని ద్వేషిస్తాం, ఏ కులాన్ని ద్వేషిస్తాం, ఏ ప్రాంతాన్ని ద్వేషిస్తాం, ఏ దేశాన్ని ద్వేషిస్తాం అని చెప్పి పరమహంస యోగానంద గారు అంటారు.